మీరు చూస్తున్నది ఇప్పుడు లైన్ చూడండి, లైన్ ఏ విధంగా వస్తుందో. ఇది వచ్చేసింది మగ లైన్ అంట, లోపల ఉన్నది ఆడ లైన్స్ అంట. ఇది చూడండి, లైన్ మన దగ్గర నుంచి చూపిస్తున్నాం జూమ్ చేసి 4Kలో మనకు చూడండి. చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ మాకు. ఇవి ఫ్రెండ్స్ లైన్స్. స్ట్రైట్ గా కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనకు లైన్ సఫారీ అంట. లైన్స్ అవన్నీ కూడా ఉంటాయంట అక్కడ. మనం అక్కడ కూడా పోదాం ఈరోజు. చెప్పాను కదా మీకు లైన్ సఫారీ ఈరోజు చూపిస్తానని చెప్పేసింది. ఆ లైన్ సఫారీ కూడా నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను రండి. వివిధ రకాల అయితే ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అయితే ఉన్నాయి చూడండి. తాగడానికి కూల్ డ్రింక్స్. జూ పార్క్ క్యాంటీన్. ఇక్కడ లైన్ సఫారీకి టికెట్స్ అయితే ఇస్తున్నారంట. ఈ లైన్ సఫారీలో మనకు ఇవన్నీ ఉంటాయి, పెద్ద పులి ఇవన్నీ ఉంటాయి. ఇందులో టికెట్ వచ్చేసి మనకి 50 రూపాయలు, చిన్నపిల్లలకు 30 రూపాయలు. ఆ లైన్ సఫారీలోకి మనం ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నాము. లైన్ సఫారీకి టికెట్ అయితే మనం తీసుకున్నాము. ఈ బస్సెస్ ఉన్నాయి కదా, ఈ బస్సులో తీసుకుని వెళ్ళేసి మనకు ఈ లైన్ సఫారీ అంతా కూడా చూపిస్తారంట. తీసుకున్నాం. ప్రజెంట్ మనమైతే లైన్ సఫారీ కోసం వెయిట్ అయితే చేస్తున్నాం చూడండి. అక్కడ బస్సెస్ ఉన్నాయి కదా, ఇంక ఇక్కడ 10 మెంబర్స్ కానీ 12 మెంబర్స్ కానీ వస్తే ఈ బస్సులో మనం ఫ్రంట్ లో కూర్చొని ఆ లైన్ సఫర్ అంతా నేనైతే మీకు చూపిస్తున్నాను. ప్రజెంట్ మనమైతే టికెట్ తీసుకున్నా చూడండి. టికెట్ తీసుకొని కూర్చున్నా. వీడియో పూర్తి వరకు చూడండి, ఎగ్జైటింగ్ గా ఉంటుంది. లైన్స్ అన్ని ఉంటాయి లోపల, అవన్నీ కూడా ఈరోజు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. రండి. ఆ లైన్ సఫారీకి మనం వెళ్ళాలంటే ఈ అనిమల్ సఫారీ ఉంది కదా, ఈ వ్యాన్ లో అయితే మనం ఇప్పుడు ఎక్కి వెళ్ళాలి. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ వ్యాన్ అయితే రెడీగా ఉందన్నమాట. ఇది సెకండ్ వ్యాన్, మొత్తము 3 ఉంటాయి. ఇది సెకండ్ అయితే మనకి ఇచ్చారు. ఇందులో మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకా రండి మనం వ్యాన్ లో అయితే ఎక్కేద్దాం. ఇప్పుడైతే మనం వ్యాన్ లోకి ఎక్కేసాము. వ్యాన్ లోకి ఎక్కేసి ఫ్రంట్ సీట్ లో అయితే మనం కూర్చున్నాం చూడండి. ఈ ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాము. ఇంకా డ్రైవర్ అయితే ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చి మనం తీసుకెళ్తారన్నమాట. ఇంకైతే ఇప్పుడు చూపిస్తాను ఇంకా మీకు. ఇప్పుడైతే మనకు వ్యాన్ అనేది స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉంది చూడండి. ఇక రోడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడంతా కూడా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఉండాలి వెళ్ళేటప్పుడు. అడవి కూడా భయంకరంగా ఉంది. ఇక్కడ వస్తుంది కదా, ఈ ఫస్ట్ గేట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనుషులు వాళ్ళు ఉంటారండి, సెక్యూరిటీస్ ఉంటారు. వాళ్ళు ఇక్కడ గేట్స్ ని ఓపెన్ చేస్తారు. ఇక్కడ లోపలే ఉంటారు వాళ్ళు. ఇక్కడ చూడండి, గేట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇది ఫస్ట్ గేట్ అన్నమాట. ఇది ఓపెన్ అయిన తర్వాత ఇంకా మనం అయితే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళే దారిలోనే మనకు కొన్ని జంతువులు అయితే మనకు కనపడతాయి. ఇక్కడ చూడండి, ఈ పక్క మనకు కొన్ని రకాల జంతువులు అయితే ఉన్నాయి చూడండి. బఫెల్లోస్, తర్వాత వచ్చేసి జింకలు కూడా మనకు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇలాగే ఇంకొంచెం దూరం అయితే మనం వెళ్ళాలి. లైన్స్ చూడాలంటే ఇంకొంచెం దూరం అయితే పోతే సెకండ్ గేట్ తర్వాత లైన్స్ అయితే మనకు కనపడతాయంట. ఈ టోటల్ జర్నీ అంతా కూడా మనకు 10 minutes లో అయిపోయింది. మనకు చెప్పింది వాళ్ళు 15-20 minutes అని చెప్పారు, కానీ 10 minutes లో తిరిగి వచ్చేసి అనమాట. ఇక్కడ చూడండి జింకలు, చిన్న చిన్న జింకలు అయితే మీకు ఉన్నాయి. వాటర్ కూడా అక్కడే ఉన్నాయి చూడండి. నెక్స్ట్ అయితే మనం ఇంకా ముందుకైతే పోదాం రండి. వెళ్ళే దారిలోనే మీకు అన్ని కూడా ఇక్కడ చూడండి, దుప్పెలు అంటారు వీటిని. ఈ దుప్పెలు కూడా ఇక్కడ ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. వీటిని అయితే వదిలేశారు ఇలాగే. ఇవి లైన్ సఫారీకి బయటే ఉన్నాయి. లైన్ సఫారీకి అయితే లోపలైతే లేవు, అని బయటే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అయితే సెకండ్ గేట్ అయితే మనం దాటుకోవాలి. ఇప్పుడు సెకండ్ గేట్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం చూడండి. ఇక్కడ సెకండ్ గేట్ దగ్గర కూడా సెక్యూరిటీస్ ఉన్నారు. ఈ గేట్ అయితే ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు కూడా.
రండి ఇప్పుడైతే మనం ఈ సెకండ్ గేట్ ఓపెన్ చేసుకొని వెళ్దాము. ఇక్కడ సెక్యూరిటీస్ 24 hours ఇక్కడ సెక్యూరిటీస్ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ లైన్స్ అనేటువంటివి తిరుగుతూ ఉంటాయి. మనకు లైన్స్ మొత్తం ఇక్కడ 5 ఉన్నాయి. అందులో మేల్ వచ్చేసింది 2 ఉన్నాయి, ఫీమేల్ వచ్చేసింది 3 ఉన్నాయంట. లోపలే ఉన్నాయి అవి. ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇంకొంచెం దూరంలో మనకు లైన్స్ అయితే కనపడతాయి. రండి, ఇలా వెళ్తున్నాం కదా, ఇలా అయితే మనం ఇప్పుడు రైట్ అయితే తీసుకొని వెళ్ళాలి లోపలికి. రైట్ తీసుకొని వెళ్ళైతే ఒక లైన్ ఇక్కడ పడుకొని ఉంది చూడండి, చాలా పెద్దదిగా ఉంది లైన్ అనేది. ఇక్కడ పడుకొని ఉంది. మన వ్యాన్ మీదకి అయితే ఏం రాలేదు అది. అసలు చాలా పెద్దగా ఉంది ఈ లైన్ అండి. ఇది మగదండి లైన్, మేల్ ఇది. ఇంకొక లైన్ అయితే మనకు ఎదురు వస్తుంది. ఒకసారి నేనైతే మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తాను. ఈ లైన్ ని చూసేయండి. ఇక్కడ చూడండి, ఇంకొక లైన్ అయితే మనకు వ్యాన్ కి అయితే ఎదురు వస్తుంది. ఇలాగా చాలా నెమ్మదిగా వస్తుంది చూడండి. ఈ లైన్ అయితే మనం దగ్గర నుంచి చూద్దాము మన 4K కెమెరాతో. ఒకసారి చూసేయండి లైన్. ఇది వచ్చేసింది మనకు. ఈ లైన్స్ వచ్చేసింది మేల్ లైన్స్ వచ్చేసింది మనకు. ఇవి వచ్చేసింది మీట్ అనేది మనకు 20 kilos పర్ డేకి ఇవి మీట్ అయితే తింటాయంట ఈ మేల్స్. ఫీమేల్స్ కూడా అంతేగా మీట్ అనేది అవసరం అవుతుందంట. చూడండి, ఫీమేల్ లైన్స్ అయితే లోపల ఉన్నాయి. అంటే ఇవి 2 days ఒకసారి మేల్ లైన్స్ అయితే బయట పంపిస్తారంట. తర్వాత వచ్చేసింది వీటిని మేల్ లైన్స్ ని లోపలికి పంపించి ఫీమేల్స్ లైన్స్ ని బయటకు పంపిస్తారంట ప్రతి 2 days ఒకసారి. అలాగే వీటికి మాంసం కూడా ప్రతిరోజు కూడా 20 kg మాంసాన్ని వీటికి అందిస్తారనమాట. చూడండి ఈ లైన్ అయితే ఎంత బాగుందో. మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. మేము అందుకని చెప్పేసింది లోపల నుంచే మనము అంతా షూట్ చేస్తున్నాము. ఇంకా కొంచెం అయితే ముందుకు వెళ్ళేసి చూద్దాము. ఇక్కడ 4A కాబట్టి మనం ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ వ్యాన్ అనేది రిటర్న్ అయితే తీసుకుంటుంది మనకు. ఈ లైన్ సఫారీకి వెళ్ళాలంటే మనకు వచ్చేసింది టికెట్ వచ్చేసింది 30 rupees చిన్నపిల్లలకి, 50 rupees పెద్దలకి ఛార్జ్ చేస్తారు. ఇంకా చూడండి, ఇక్కడ మనము రిటర్న్ అయ్యేటప్పుడు వాటికి వాటర్ కూడా అక్కడ లోపలే ఉన్నాయి. ఇంకొకడైతే 6 months ఒక లైన్ అయితే మనకి ఇక్కడ లోపల ఉంది. చూడండి, రీసెంట్ గానే ఈ లైన్ అనేది తీసుకొచ్చారంట. 6 months అవుతుందంట ఇది కూడా. మనం ఒకవేళ అక్కడ కిందకి దిగామంటే మనల్ని అవి వెంటాడుతాయంట. కాబట్టి మనం ఎవరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కిందకి అయితే దిగకూడదంట. మనల్ని బస్సు కూడా దిగనివ్వరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఇంకా ఆ ట్రిప్ అయితే అయిపోయింది. రిటర్న్ లో మనం వచ్చేటప్పుడు ఇక్కడ రోడ్ అయితే ఒకసారి మీరు చూసేయండి. ఈ రోడ్ అన్ని కూడా మీకు నేనైతే చూపిస్తున్నాను. అలాగే స్వామివారి కొండ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూడండి, ఓం నమో వెంకటేశ. అక్కడ రిటర్న్ అయ్యేటప్పుడు కూడా నేనైతే ఒకసారి మళ్ళీ మీకు ఇవన్నీ కూడా చూపిస్తున్నాను. లోపలైతే పడుకున్నాయి ఫిమేల్ లైన్స్. ఇక్కడ చూడండి, మనము వెళ్ళేటప్పుడు ఇక్కడ వచ్చింది కదా, అలాగా ఇప్పుడు ఇక్కడైతే ఇక్కడ పడుకొని ఉంది. ఇక్కడ ఈ మేల్ లైన్ రెండు కూడా ఒకదానితో ఒకటి పడుకున్నాయి. ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏమిటంటే, ఇవి ఎప్పుడైనా కూడా గొడవ పడినప్పుడు ఈ యొక్క వ్యాన్ యొక్క టైర్లని కొరుకుతాయంట వచ్చి దగ్గరికి, ఇంకేం చేయమంట. ఈ వ్యాన్ కూడా మన గ్రిల్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ ఇలాంటి సంఘటనలు కూడా జరగకుండా ఇక్కడ అధికారులు అయితే వీటిని చూసుకుంటారు. గ్రిల్స్ వేసేసారు, ఎవరిని కూడా బస్సు దిగనీయకుండా. ఆ గ్రిల్స్ ఉంటాయి కాబట్టి అవి ఏం చేయలేవు అనమాట. ఒకసారి మన వ్యాన్ లో వచ్చినటువంటి వాళ్ళైతే చూడండి, ఇవన్నీ లైన్స్ ని చూస్తున్నారు నిలబడి. ఇప్పుడైతే మనం ఇంకా రిటర్న్ అయితే అయిపోదాము. రిటర్న్ అయ్యేటప్పుడు మనకు ఇక్కడ దిప్పులు ఇవన్నీ కూడా ఉంటాయి, వాటిని కూడా చూద్దాము రండి. ఇది ఫ్రెండ్స్ లైన్ సఫారీకి సంబంధించిన ఫుల్ వీడియో. చివరికి మనము ఎక్కడైతే మనల్ని ఈ వ్యాన్ లో ఎక్కించుకున్నారో అక్కడికి మనకు దింపేస్తారు అనమాట. మనకు ఎదురుగా ఒక బస్సు అయితే మళ్ళీ ఇంకొక వ్యాన్ అయితే వస్తుంది.
అది ఫస్ట్ వ్యాన్, ఇది మనది సెకండ్ వ్యాన్ అని చెప్పాం కదా. మనమైతే ఇంకా ఈ గేట్స్ మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఇది సెకండ్ గేటు. ఓపెన్ చేసిన వెంటనే మనం మళ్ళీ మెల్లగా అక్కడ ఉంటారు సెక్యూరిటీస్ వాళ్ళు కూడా బయటకు రాకుండా లోపలనే కీ అనేది తాళం అనేది వేసేసుకుంటారు. ఎందుకంటే ఈ లైన్స్ అనేటువంటివి అటాక్ చేయొచ్చు కనుక. రీసెంట్ గానే మనకు ఒకరినైతే ఈ లైన్ అనేది చంపడం జరిగిందంట వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు. అందుకని వీళ్ళు ఈ లాక్ ని వేసేసుకొని అక్కడే ఉంటారనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా గేట్ అయితే ఓపెన్ చేశారు. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనమైతే వచ్చేస్తున్నాం. ఇంకా మనల్ని ఎక్కడైతే పికప్ చేసుకున్నారో మళ్ళీ అక్కడే మనల్ని వదిలేస్తారు. ఆ లైన్ సఫారీ అయితే చాలా బాగుంది. మాకు దగ్గర నుంచి లైన్స్ చూసాం, మీరు కూడా ఒకసారి చూడండి. అదే విధంగా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. మరి ఇంకా చూసేయండి, మరి లాస్ట్లో మనం ఇంకా దిగిపోతున్నామండి. ఈ లైన్ సఫారీ వెహికల్ నుంచి దిగిపోయి నెక్స్ట్ వివిధ ప్లేసెస్ అయితే నేను చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.